Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 days బ్యాక్ నేను రికార్డ్ చేసింది ధన్వికి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు. బట్ దాన్ని ఎడిట్ చేసి మీతో షేర్ చేయడానికైతే ఇప్పటికీ టైం కుదిరింది. ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకి హై ఫీవర్ ఉన్నప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టవచ్చు, ఇలా నాకు తెలిసిన కొన్ని ప్రికాషన్స్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే 2 హెల్దీ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ధన్వి నిన్న కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. ఈవినింగ్ అంతా నార్మల్గానే ఉంది. పడుకోపోయేటప్పుడు కూడా అసలు టైర్డ్నెస్ ఏమీ లేదు. పడుకుంది midnight 3:30కి అలా లేపి అమ్మ ఫీవర్గా ఉంది, నాకు హెడేక్ ఉంది అనింది. సరే అని టెంపరేచర్ చెక్ చేస్తే 102.8 ఉన్నింది. ఏమి ఇంత హై ఫీవర్ ఉంది అని చెప్పేసి నార్మల్ క్యాల్పాల్ ఇస్తాం కదా, అలా సిరప్ వేసాను. సరే చూద్దాం అనుకున్నట్టుగా వేసిన ఒక 2 hours వరకు టెంపరేచర్ అయితే తగ్గింది. మళ్ళీ 103, 104 ఇలా ఎవ్రీ 6 hours వన్స్ అయితే మనం ఫీవర్ సిరప్ అయితే వేయాలి కదా, అలాగే వేస్తున్నాము. ఈవినింగ్ వరకు కూడా వేసిన ఒక 2-3 గంటలు బాగుంటుంది, మళ్ళీ హై ఫీవర్ వస్తుంది. సరే ఇది నెగ్లెక్ట్ చేయడం వద్దు, మళ్ళీ నైట్కి కూడా midnight అలా టెంపరేచర్ ఎక్కువైపోతే కష్టము. ఎందుకంటే ఇన్ బిట్వీన్ వేరే సిరప్లు కూడా వేయలేము. ఒకవేళ ఇది ఏదైనా వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లా ఉంటే చెక్ చేపిస్తే బెటర్ ఇప్పుడే అనేసి, మళ్ళీ పిల్లలు వీక్ అయిపోతారు కదా చాలా అనుకొని సరే పీడియాట్రిషియన్ దగ్గరకు అయితే వెళ్దాం అనుకున్నాము. మేము రెగ్యులర్గా వెళ్ళే పీడియాట్రిషియన్ ఊరికి వెళ్ళారు. సో ఇంకా వేరే పీడియాట్రిషియన్ దగ్గరకు అయితే వెళ్ళాము. రెగ్యులర్గా చూపించే డాక్టర్ లేరు కదా, ఎలానో ఏమో అని టెన్షన్ పడిపోయాము. కానీ సర్ప్రైజింగ్లీ ఈయనైతే చాలా బాగా ట్రీట్ చేశారు. అసలు ట్రీట్మెంట్ కన్నా ముందు ధన్విని కంప్లీట్గా తను చాలా డల్గా ఉన్నింది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు 103.6 degree ఉండే ఫీవర్ అయితే ఇక్కడికి రాగానే ఆయన ఫుల్ తను యాక్టివ్ చేపించేసి డిఫరెంట్ అంటే యాక్టివిటీస్ ఇలా ఏవో చేపించేసారా, ఫుల్ యాక్టివ్ అయిపోయింది. తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తే 102 degreeకి వచ్చేసింది. ఎలాంటి స్పాంజ్ బాత్ లేదు, ఏమీ చేయలేదు, జస్ట్ డైవర్షన్ అంతే. టెంపరేచర్ అయితే తగ్గింది. చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ పిల్లలు అక్కడ కంఫర్ట్ అయితేనే కదా ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తారు. లేకపోతే ఈవెన్ థర్మామీటర్తో వాళ్ళు టెంపరేచర్ చెక్ చేయాలని ఒప్పుకోరు, ఏడుస్తూనే ఉంటారు. ఆ విషయంలో నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆ తర్వాత చెక్ చేస్తే తనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అని అయితే చెప్పారు. దగ్గు అయితే లేదు, బట్ తనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకో 1 or 2 daysలో దగ్గు కూడా వస్తుందని అయితే చెప్పారు. అండ్ వైరల్ ఫీవర్ అని కూడా కొన్ని మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేశారు. క్లినిక్ నుంచి బయటకు వచ్చేలోగా ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా కొన్ని సిరప్లు అయితే ఇవ్వండి, బికాజ్ టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. ఇంకొక 3-4 days కూడా ఇలా హై ఫీవర్ కంటిన్యూ అవుతుందని అయితే చెప్పారు. మామూలుగా వర్షాకాలం స్టార్ట్ అయితేనే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే ఒక 6 years లోపు ఉన్న పిల్లలకి ఏ చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈసారి వైరల్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ వైరస్ అయితే మామూలుగా వైరల్ ఫీవర్ అంటే ఒక 4 to 5 days ఉండి ఆ తర్వాత రికవర్ అయిపోతారు, నార్మల్ అవుతారు కదా. ఇది ఎలా అంటే ఫీవర్ తగ్గితే కోల్డ్ కాఫ్ వస్తుంది, ఆ కోల్డ్ కాఫ్ తోటి మళ్ళీ టెంపరేచర్ స్టార్ట్ అవ్వడం, ఇలా దగ్గర ఒక 2 weeks అయితే ధన్వికి అసలు చాలా నరకం చూపించేసింది. ధన్వికనే కాదు, తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం కదా, అందరికీ ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్. ఏ పిల్లలు చూసినా దగ్గు, జలుబు, ఫీవర్, ఎవరిని అడిగినా కూడా వైరల్ ఫీవర్ అని అంటున్నారు. అది కూడా more than 1 week ఉంటుంది అనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఇంకా ఫీవర్ సిరప్ అయితే అక్కడే క్లినిక్లోనే ఇచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఒక 1 hour గ్యాప్ ఇచ్చి యాంటీబయాటిక్ కూడా ఇవ్వమన్నారు. వైరల్ ఫీవర్ కదా, కంపల్సరీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేశారు. ఈ యాంటీబయాటిక్ ఎలా అంటే పౌడర్ వస్తుంది, స్టెరైల్ వాటర్ వస్తుంది కదా, అక్కడ ఒక లైన్ కూడా ఇచ్చింటారు ఈ బాటిల్లోనే. అంతవరకు ఆ స్టెరైల్ వాటర్ వేసి అంతా క్లీన్గా పౌడర్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి బయట పెట్టకూడదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఎందుకంటే టెంపరేచర్స్ తక్కువ ఉంటేనే అవి పనిచేస్తాయి అనేసి అయితే అంటారు. బయట పెడితే త్వరగా పాడైపోతుంది. పిల్లలకి ఇవ్వడానికి కాసేపు ముందు బయట పెట్టేసి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక పిల్లలకి సిరప్ అయితే ఇవ్వచ్చు. అండ్ వన్స్
వన్స్ మనం ఈ యాంటీబయాటిక్ ఓపెన్ చేసాము అంటే వితిన్ 7 days లోపల వాడేయాలి. దాని తర్వాత వాడినా కూడా ఏమాత్రం పని చేయదు, వాడడం కూడా సేఫ్ కాదు. జనరల్గానే పిల్లలకి కొంచెం బాగాలేదంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫుడ్డే కదా, ఫుడ్ అస్సలు తినరు. కానీ ధన్వి విషయంలో ఇప్పటి వరకు ఈ 3.5 yearsలో కూడా ఎప్పుడు తను ఫుడ్ రిజెక్షన్ లేదు. ఎంత వైరల్ ఫీవర్ ఉన్నా, జలుబు దగ్గు ఏమున్నా కూడా ఫుడ్ యాక్సెప్ట్ చేసేది. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారే తను ఫుడ్ రిజెక్షన్ మేము చూస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, ఆఫ్టర్నూన్ కూడా తినింది, కానీ ఈవినింగ్ నుంచి తను అసలు ఏది వద్దు అంటోంది. ఫ్రూట్ అంటే తనకు ఇష్టం, జనరలీ ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్ ఇవి రెండు చాలా ఇష్టం, అవి కూడా వద్దనింది. ఇంకా హాస్పిటల్ నుంచి రాగానే ఆకలేస్తోందమ్మా అనింది. సరే అని సాంబార్ అన్నం చేస్తున్నాను, తింటావా సాంబార్ అన్నం అంటే వద్దే వద్దు అనింది. ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. సరే రసం చేద్దాం కొంచెం బాగుంటుంది కదా ఇప్పటికీ అనుకున్నాను, బట్ ఆకలి అంటుంది కదా అని ఈ బ్రౌన్ బ్రెడ్లో కొంచెం హనీ అయితే అప్లై చేసి ఇస్తున్నాను. వచ్చేటప్పుడే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకొచ్చాము. జనరలీ ఇవి ఒక సేఫ్ ఆప్షన్స్ అనమాట. పిల్లలకు బాగాలేదు అంటే ఏమైనా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ కానీ లేకపోతే ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ ఇవ్వచ్చు హనీతో కానీ, లేదా హోమ్ మేడ్ జామ్ కానీ కెచప్ కానీ ఉంటే అవి అప్లై చేసి ఇవ్వచ్చు. కొంచెం వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి తప్పే లేదు. అప్పుడప్పుడు మనం ఏం డైలీ ఇవ్వం కదా, ఎప్పుడో ఒకసారి. బట్ ఏమంటే వైట్ బ్రెడ్ కాకోకుండా బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ ఇస్తే మంచిది. మా ధన్వి టీవీలో చూసే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే ఈ తమిళ్ రైమ్స్ ఛానల్ ఒక్కటే. ఇందులో ఏమంటే కొంచెం స్టోరీ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ రైమ్స్ అయితే ఉంటాయి. తను తెలుగు కానీ లేకపోతే ఇంగ్లీష్ రైమ్స్ ఏ స్టోరీస్ ఏవి పెట్టినా చూడదు, ఇదొక్కటి మాత్రం చూస్తుంది. తనకు కొంచెం ఫెమిలియర్గా అనిపిస్తారో ఏమో కానీ అది చూస్తుంది. ఇంకా రైమ్స్ చూసుకుంటూ బ్రెడ్ అయితే తినింది. ఈ పాలు ముందరే ఉండి వేడి చేస్తుంటాను లో ఫ్లేమ్లో పెట్టి కూడా. ఒక్క 1 minute అలా పక్కకి వెళ్ళి వచ్చేలోగా పొంగిపోయింది. చాలాసార్లే జరిగింది, ఇలానే జరుగుతుంది ఎప్పుడు కూడా. ముందరున్నంతసేపు అసలు ఎప్పుడు పొంగుతుందా ఆఫ్ చేద్దాం అనుకుంటామా, అవ్వదు. అది అందులోనూ ఎప్పుడైతే ఓపిక ఉండదో, చాలా టైర్డ్గా ఉంటామో ఆ టైంలోనే ఇలా జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ 3:30 నుంచి ఇప్పటి వరకు కూడా తను అస్సలు వదిలిపెట్టడమే లేదు. బాగాలేదు అంటే పిల్లలు అంతే కదా, మనకు అంటి పెట్టుకునే ఉండాలంటారు, ఏ పనికి వదిలిపెట్టరు. తనేమో కానీ తనకు డబల్ నేను టైర్డ్ అయిపోయాను, తను ఎత్తుకొని దానికి తోడు ఇదొక ఎక్స్ట్రా పని. ఇప్పుడు ఈ తోటకూర మార్నింగ్ తెప్పించాను తాలింపు చేద్దామనేసి, కుదరనే లేదు. ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే ధన్వికి ఇష్టం ఏమీ తినడం లేదు కదా, అట్లీస్ట్ తనకి ఇష్టమైంది చేస్తే తింటుందేమో అని. అందులో తోటకూర చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫీవర్ ఉన్నప్పుడు ఇస్తే మంచిది. వాళ్ళకు కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, తింటుందేమో అనే హోప్ తోటి చేస్తున్న తోటకూర తాలింపు కోసం ఇదంతా క్లీన్ చేస్తున్నా. అలాగే పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వాళ్ళకి రసం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. కిచిడి కానీ రసం అన్నం కానీ ఇష్టంగా తింటారు, అట్లీస్ట్ ఎంతో కొంత తింటారు మామూలుగా ఫుడ్ తినకపోయినా కూడా, అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఫీవర్ ఉన్నప్పుడు, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు అని లిస్ట్ అండ్ కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేశాను. బేబీ ఫుడ్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అలాగే మన వ్యూవర్ త్రివేణి గారు నెక్స్ట్ వ్లాగ్లో హాయ్ చెప్పండి వదినా అని అడిగారు. హాయ్ త్రివేణి గారు, అండ్ మీరు ఎంత ఇష్టంగా ప్రతి వీడియోలోనూ కమెంట్ చేస్తారు, నన్ను వదినా అని, మా ఆయన్ని అన్నయ్య అని. ధన్వికి కూడా మీరు ఎంత లవ్ చూపిస్తారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ ప్రేమ, అభిమానం ఎప్పుడూ మా పైన ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్వి అయితే సిరప్ తాగి పడుకొనేసింది. ఇంక తను లేచేలోగానే నేను రసము అలాగే తోటకూర తాలింపు అయితే చేసేయాలి. ఇంకా తాలింపు చేయడానికి కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని వేడయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఒక 4 వెల్లుల్లిని దంచి వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి ఆనియన్స్ అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆకుకూరల్లోనే ఉప్పు కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు చూసుకొని యాడ్ చేయాలి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి ఇలా కలుపుకుంటూ తోటకూరలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ.
మామూలుగా తోటకూర నుండి వచ్చే నీళ్ళతోనే తోటకూర అంతా ఉడికిపోతుంది. కొన్నిసార్లు సరిగ్గా ఉడకలేదు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తోటకూర అంతా బాగా ప్రాపర్గా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను వాటర్ యాడ్ చేయడానికన్నా ముందే కొంచెం పసుపు వేసాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. మీరు పసుపు యాడ్ చేసి ఇలా వాటర్ వేసుకొని వాటర్ అంతా కూడా ఇమిడిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ధన్వి కోసం నేను సపరేట్గా తీసి పెడుతున్నాను. తనకి ఎలాంటి చిల్లీ పౌడర్ వేయడం లేదు. ఆల్రెడీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఇంకా చిల్లీ పౌడర్ తగిలితే ఇంకొంచెం ఎక్కువ మంట పెడుతుందేమో అనేసి తీసిపెట్టి మాకు మాత్రం కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంతే, పిల్లలకైనా సరే మనకైనా తోటకూర తాలింపు చేయడం సింపుల్. ఈ కారం పొడి వద్దనుకుంటే నేను ఫ్రై పౌడర్ ఒకటి షేర్ చేశాను కదా వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో, అది కూడా వేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అయిపోయింది అనేసి నేను జస్ట్ కారం పొడి మాత్రమే వేస్తున్నాను. నేను రసము తాలింపు రెండు సైమల్టేనియస్గా చేసా, బట్ రెసిపీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి 1 by 1 మీతో షేర్ చేస్తున్నాను. ఈ రసం ఎస్పెషల్లీ పిల్లలకి జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతుంది. అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక 1 teaspoon జీలకర్ర, ఒకే ఒక ఎండుమిరపకాయ, అలాగే ఒక 4 వెల్లుల్లి, 1 teaspoon మిరియాలు వేసుకుంటున్నాము. మనకైతే కొంచెం ఎక్కువ మిరియాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, బట్ పిల్లలు చేస్తున్నప్పుడు ఈ కారం వాళ్ళకి సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకు ఈ రసంలో చాలా వెరైటీ ఆఫ్ రసం రెసిపీస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాము. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఒకలాగా, కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఒకలాగా, ఇలా నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని రసం రెసిపీస్ అయితే షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే అవి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి చాలా క్విక్గా చేసుకొని అండ్ పిల్లలు ఇష్టంగా తినే రసం రెసిపీ. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్, ఇందులోకి ఒక 2 టొమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు రసం చేయడానికి ప్యాన్లో ఒక 1 teaspoon నెయ్యి వేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, మినపప్పు వేసి చిటపట్లాడాక ఒక 2 రెమ్మలు కరివేపాకు కాడలతో సహా వేస్తున్నాను. ఈ రసంకి కాడలతో పాటు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్, కొంతమందికి స్మెల్ నచ్చదంటారు, వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ ఇంగువ వేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ పేస్ట్ని కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రసం ఎప్పుడు కూడా తెరలకూడదు, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇది ఇవాళ మా ఇంటి కండిషన్. అయితే ఎప్పుడు కూడా నేను షింక్లో ఇన్ని పాత్రలు పెట్టిందే లేదు. నాకు బాగాలేదన్నా కూడా టైం చూసుకొని ఎప్పుడోకప్పుడు అన్నీ క్లీన్ చేసేస్తా. ఈవెన్ డిష్ వాషర్లోంచి కూడా మార్నింగ్ నుంచి ఏవి కావాలో అవి మాత్రమే తీసుకొని వండుతున్నా. కంప్లీట్గా అన్లోడ్ చేయడానికి కూడా టైం సరిపోలేదు. అసలు వదలలేదంటే తను ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ రసం అయిపోవచ్చింది, తాలింపు కూడా అయిపోయింది, లేచి ఏడ్చేస్తోంది. 2 minutes నాన్న, 2 minutes అన్నాను కదా, 2 minutes వస్తానన్నాను కదమ్మా. నీకు మమ్ము చేయాలి కదా, ఆకలేదు, ఆకలేదా? నీతోనే ఉన్నాను కదా ఇంతసేపు. ఏమవుతుంది నీకు? అనీజీగా ఉందా? అనీజీగా ఉందా? ఎత్తుకుంటా 1 minute అంతే, స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఎత్తుకుంటాను, ఓకేనా? ఇంతే, జస్ట్ 5 minutesలో మనం క్విక్గా రసం అయితే చేసేయచ్చు. ఎప్పుడైనా టైం లేదు అన్నీ సపరేట్గా నానబెట్టి లేకపోతే టొమాటో రసానికి అయితే మగ్గించాలి కదా, అలా టైం లేదన్నప్పుడు సింపుల్గా ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసి మనం తాలింపు పెట్టేసుకొని రసం కూడా చేసుకోవచ్చు.
ఏం జ్వరాలో ఏంటో అసలు పాపం పిల్లలు మనమే తట్టుకోలేము. ఇంకా వాళ్ళకి ఏమవుతుందో ఎలా ఉందో కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల ఇలా ఏడుస్తూనే ఉంటారు. యాక్చువల్గా మాకు సాంబార్ చేస్తున్నాను నేను ఆఫ్టర్నూన్, ఇంకా తన కోసం అనేసి ఇప్పుడు నేను ఈ తాలింపు రసం చేశాను. మీరు నమ్మరు, అరగంట పైన నేను ఎంత నచ్చో చెప్పినా కూడా ఒక్క ముద్ద అంటే అస్సలు నోట్లో పెట్టించుకోలేదు. ఎంత బాధ అనిపించిందంటే చేసింది పక్కన పెట్టేస్తే అరే ఏం తినలేదే అనేసి, ఎలాగో హాస్పిటల్ నుంచి రాగానే బ్రెడ్ తినింది, అది కొంచెం కడుపులో ఉందనే సమాధానం తప్పితే అసలు ఏమీ తినలేదు. ఫస్ట్ టైం ఇలా తన్ని ఏమీ తినుకోకుండా చూడడం మాకే కొంచెం కష్టంగా అనిపించేసింది. ఏమేమి నేర్పించారు ఏమేమి నేర్పించారు స్కూల్లో? గోల్డెన్ వర్డ్స్, sorry, please, excuse me, thank you, thank you, ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಸೊನ್ನೆ I love you. ಅಲ್ಲ ಅಮ್ಮ ಎప్పుడు ಸೊಲ್ಲಿಬಿಡ್ತಾರ. తనకి 7:30కి అలాగా ఫీవర్ సిరప్ వేసాము, తర్వాత 8:30కి యాంటీబయాటిక్ వేసాము. ఇప్పుడు టైం 12:43 మిడ్ నైట్. ఫీవర్ ఏమో 103 దాటేసింది, ఇంకా సిరప్ వేసేయలేదు. మళ్ళీ 2:30కే ఫీవర్ సిరప్ వేయగలము. సో ఇంకా ఆ మధ్యలో మనం చేయగలిగిందల్లా స్పాంజ్ బాతింగ్ ఇవ్వగలం, అదొక్కటే టెంపరేచర్ని తగ్గిస్తుంది. లేకపోతే ఇంకా పెరుగుతూ పోతుంది, ఇంకా చాలా టైం దగ్గర 2 hours ఉంది. ఇంకా ఇంతవరకు వదిలేస్తే టెంపరేచర్ చాలా ఎక్కువ అవుతుంది అనేసి స్పాంజ్ బాత్ ఇస్తున్నాం. మా ధన్వి ఎలా అంటే ఫస్ట్ ఒక 2 సార్లు తీసుకుంటుంది స్పాంజ్ బాత్, ఆ తర్వాత అస్సలు ఒప్పుకోదు. తనకు ఆ ప్రాసెస్సే నచ్చదు. చిన్నప్పటి నుంచి అంతే, స్పాంజ్ బాత్ అంటేనే ఇష్టపడదు. ఇంకా తనని డైవర్ట్ చేస్తూ అట్లీస్ట్ ఇంకా ఫోర్ హెడ్కి, ఆర్మ్ పిట్స్ దగ్గర, అలాగే బాడీ అంతా కూడా ఒకసారి వైప్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేస్తాము. సో కొంచెం తనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది. చాలామంది ఏమంటారంటే ఒక 2 days పిల్లలకి ఫీవర్ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఎలాంటి సిరప్లు వేయకూడదు, వాళ్ళకి లిక్విడ్స్ బాగా ఇస్తూ ఉంటే తగ్గిపోతుంది అనేసి రీసెంట్గా రీల్స్ కూడా నేను చూశాను. బట్ ఎంతవరకు అది కరెక్ట్, ఎంతవరకు మనం ఫాలో అవ్వచ్చు అనేది అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసాము, ఒక 99 degrees ఉంది అనుకోని, ఇంకో 1 hour అలా వదిలేసామంటే 102, 103కి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్ 2 days అలా ఏమి ఇవ్వకోకుండా వదిలేయలేం కదా, జస్ట్ ఫ్లూయిడ్స్ ఇంట్లో ఏవో లిక్విడ్స్ ఇస్తూ. పిల్లల విషయంలో అలాంటి నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు. వాళ్ళ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది అంటారు. పిల్లల ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది. 6 years వరకు కూడా వాళ్ళకి ఏ చిన్నది వచ్చినా కూడా చాలా సివియర్ ఎఫెక్టే పడుతుంది. సో వీలైనంత వరకు ఇమీడియట్గా వాళ్ళకి ఏజ్ అకార్డింగ్గా ఏమైతే మన డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్స్ వాడి తీరాలి. ఇప్పుడు బేబీ ఏజ్, బేబీ వెయిట్కి అకార్డింగ్గా సిరప్ అయితే సజెస్ట్ చేస్తారు. ఎవ్రీ 6 hours లేకపోతే 7 hours వేయాలి. యాంటీబయాటిక్ అయితే డేలో 1 or 2 వేయండి అని అయితే సజెస్ట్ చేస్తారు. అవి ఫాలో అవుతూ అడిషనల్గా వాళ్ళకు లిక్విడ్స్ ఇవ్వాలి, డీహైడ్రేట్ అవ్వకోకుండా. కోకోనట్ వాటర్ కానీ లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇస్తే చాలా మంచిది. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయినా కూడా ఇవ్వచ్చు. అలాగే టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇలా హై ఫీవర్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా స్పాంజింగ్ అనేది ఇంపార్టెంట్. సో స్పాంజింగ్ కూడా చల్ల నీళ్ళతో కానీ లేకపోతే మరీ వేడి నీళ్ళతో కాదు, గోరువెచ్చగా ఉండే నీళ్ళతో బట్టను తడిపి వాళ్ళ ఫోర్ హెడ్, ఆర్మ్ పిట్స్, ఇంకా పిల్లలు సపోర్ట్ చేస్తే ఒళ్ళంతా కూడా తుడిచేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసేయాలి. వాళ్ళు ఫీవర్తో ఉన్నప్పుడు ఒకసారి సిరప్ వేసాక కొంచెం చెమటలు పడతాయి కదా, ఇమీడియట్గా వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసేయాలి. వాళ్ళకి అదే బట్టలోనే ఉన్నారంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ పోతుంటుంది. సో డేలో ఒక 3-4 సార్లు అయినా సరే వాళ్ళ డ్రెస్ చేంజ్ చేస్తూ, సాక్స్ వేస్తే అవన్నీ కూడా తీసేసి వాళ్ళకి వేరే బట్టలు వేస్తే వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, టెంపరేచర్ కూడా తగ్గుతుంది. అండ్ మెడిసిన్స్ కూడా మనం ఇప్పుడు వాడతాం కదా, ఈ మంత్ వాడాము మిగిలిపోయాయి నెక్స్ట్ మంత్ వాడొచ్చు అని కొంతమంది అడుగుతారు. అస్సలు లేదు. వన్స్ మనం మెడిసిన్స్ ఓపెన్ చేసాము అంటే 30 days లోపల వాడేయాలి. దాని తర్వాత అవి ఉన్నా కూడా వాడినా అవి పని చేయవు. యాంటీబయాటిక్ అయితే 7 days, రిమైనింగ్ ఏ సిరప్లు అయినా కూడా 30 days లోపు వాడేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు చాలా లైట్ వెయిట్ ఉండి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉండేలాంటి బట్టలే వేయాలి. ఈవెన్ బ్లాంకెట్ కూడా చాలా పల్చగా ఉండేదే కప్పాలి. మనకు చాలామంది జ్వరం వచ్చిందంటేనే పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కప్పేస్తూ ఉంటాం కదా, అస్సలు అలా చేయకూడదు. ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది. కాకపోతే ధన్వికి చలి జ్వరం లాగా వచ్చి వణికిపోతోంది అనేసి కొంచెం వామ్గా ఉండే బ్లాంకెట్ అయితే కప్పాము.
ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పిల్లల టెంపరేచర్ తగ్గాలి త్వరగా అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ టైంలో అస్సలు నీళ్ళు తాగడానికి ఇష్టపడరు కదా, మనమే వాళ్ళని బలవంత పెట్టుకోకుండా అప్పుడప్పుడు మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్లో సిప్ బై సిప్ వాళ్ళతో తాగిపిస్తూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా ఉంటుంది. ఇందాక స్పాంజ్ బాత్ ఇవ్వడానికి కొన్న ముందు 104 degrees ఉన్నింది. ఇప్పుడు స్పాంజ్ బాత్ ఇచ్చి డ్రెస్ చేంజ్ చేశాక 102.4 అయితే వచ్చింది. ఇలా స్పాంజ్ బాత్ ఇవ్వడం వల్ల ఇన్స్టెంట్గా టెంపరేచర్ అయితే తగ్గుతుంది. మా ఆయన ఏదేదో ట్రై చేస్తున్నారు, కొంచెం తనని డైవర్ట్ చేద్దాం, ఇంకా అలాగే ఉండిపోతే టెంపరేచర్ పెరుగుతుంది అనేసి ఇంకా తనని కన్విన్స్ చేసుకొని అలా కారిడార్లో కాసేపు అయితే తిప్పి పిలుచుకొచ్చారు. ఇంకా తను వచ్చేలోగా కొద్దిగా పాలల్లో పసుపు వేసి కలుపుతూ ఉన్నాను. అట్లీస్ట్ కొంచెం తాగితే బాగుంటుంది, రైస్ ఏమీ తినలేదు కదా అనేసి. నాకైతే నిద్ర కంట్రోలే అవ్వడం లేదు. మామూలుగా అర్లీగా పడుకొనేస్తాం కదా, ఇవాళ టైం చాలా దాటేసింది, నిద్ర వచ్చేస్తుంది. అది కాక మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్ అయిపోయినాము. తన్ని ఎత్తుకొని తన్ని డైవర్ట్ చేస్తూ ఇవన్నీ చేసేసేసరికి నెక్స్ట్ డేకి దెబ్బకి నాకు ఫుల్ ఫీవర్. ఇలాగే మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ధన్వీక్ అయిపోయింది, మళ్ళీ నాకు, తర్వాత మా ఆయనకి మళ్ళీ ధన్వీక్. ఇలాగే సైకిల్ కంటిన్యూ అవుతూ ఉండడం వల్లనే నాకు అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకడం లేదు. దీంతోటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు పెళ్ళికి వెళ్ళున్నారు, మా ఆయన అత్తయ్య మావయ్య. వచ్చేసరికి మళ్ళీ కోల్డ్ కాఫ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇదే సరిపోతుంది నాకు. ఇంకా యూట్యూబ్ కోసం టైం స్పెండ్ చేసేంత టైం నిజంగా ఉండడం లేదు. అందువల్లనే ఈవెన్ కమెంట్స్కి కూడా చాలా లేట్గా రిప్లై ఇస్తున్నాను. ఐఎమ్ సో సారీ. ఇవన్నీ థింగ్స్ సెటిల్ డౌన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వచ్చిన తర్వాత నుంచి నేను రెగ్యులర్గా వీడియో షేర్ చేయగలను. మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంతవరకు నాకు టైం దొరికినప్పుడల్లా రెసిపీస్ ఆ రొటీన్ షార్ట్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ధన్వి అయితే అసలు పాలు తాగనే లేదు. ఇంకా నెక్స్ట్ 2 to 3 days కూడా ఇలాగే చేసింది. ఆ తర్వాత కొంచెం ఫీవర్ తగ్గాక మళ్ళీ తను బ్యాక్ టు నార్మల్ అయితే వచ్చింది. ఈ టైంలో మనం కూడా పిల్లల్ని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, తినాలి తాగాలి అనేసి. వాళ్ళకి ఏది ఇష్టమో అది కొంచెమైనా సరే వాళ్ళు తిన్నా తాగినా ఓకే, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెట్టడానికి ట్రై చేయాలి. మెయిన్గా డీప్ ఫ్రై కానీ ఆయిల్ ఐటమ్స్ లేదా బయట తీసుకొచ్చే ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి వీలైనంత వరకు ఇంట్లో చేసి పెట్టే ఫుడ్ ఏదైనా సరే పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. అందులో కిచిడీస్ కానీ ఓట్స్ రెసిపీస్, జావా లాగా ఇలా గంజిలాగా చేస్తాం కదా, ఇవన్నీ కూడా మంచిది. రసం రెసిపీ, సాంబార్, దాల్ ఇవన్నీ కూడా పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు కొంచెం పెరుగు, పాలు అవాయిడ్ చేస్తే మంచిది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కర్డ్ పెట్టకూడదు అంటారు. పాలు కూడా కొద్దిగా పసుపు కానీ నట్మెగ్ పౌడర్ కలిపి కానీ ఇస్తే మంచిదే, ఏం అవ్వదు. ఇవి జనరల్ ప్రికాషన్స్ నాకు తెలిసిండేవి. మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.